ఈ నెల 5వ తారీఖున రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల నుంచి 6వ తారీఖున మార్నింగ్ 9:25 మధ్యలో ఒక పెద్ద అఫెన్స్ జరిగింది మన దగ్గర. దాదాపు 273 ఐఫోన్స్, తర్వాత వాటి పరికరాలు అంతా కలిపి ఒక 373 ఐటమ్స్ మనకు ఇంద్రా మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎన్కేపాడులో ఉంది. దాన్ని గద్దె దుర్గాప్రసాదరావు వేర్ హౌస్ అని కూడా అంటారు. ఆ వేర్ హౌస్లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే 5 మిడ్నైట్ ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి, ఇది ఒక క్లాసిక్ కేసు ఇది. ఎందుకంటే పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ వారి హెల్ప్ తీసుకొని మనము డెహ్రీ జిల్లా ఎస్పీ గారు రోషన్ కుమార్ గారు, అదేవిధంగా శివసాగర్ పోలీస్ స్టేషన్ అధికారి నితీష్ కుమార్ సింగ్ వీరి హెల్ప్ తీసుకుని వేసి ఈ ముద్దాయిలు 6 మందిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ఆ రోజు రాత్రంతా కూడా డీసీపీ ఈస్ట్ గౌతమి సాలి గారు, అదేవిధంగా డీసీపీ క్రైమ్స్ తిరుమలేశ్ రెడ్డి గారు మొత్తం టోటల్ ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అధికారులతో కంటిన్యూస్గా వారితో మాట్లాడుతూ మిడ్నైట్ వాస్తవానికి డీజీపీ గారు కూడా ఆ రోజు వారు కూడా మేల్కొని ఉన్నారు. సో కేసు ప్రోగ్రెస్ నిమిషానికి కేసు ప్రోగ్రెస్ని మనము తెలియజేస్తూ, కేసు స్టేటస్ని తెలియజేస్తూ ఆ రోజు ఒక బ్రహ్మాండంగా పోలీస్ శాఖ పనిచేయడం జరిగింది. ఒరిస్సాలో మనము టెక్నాలజీ చాలా ఉపయోగించాము. ముఖ్యంగా సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే కాల్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే టోల్ గేట్ డేటా కావచ్చు, లేదంటే కొన్ని డేటాబేసెస్కి పోలీస్ శాఖ యాక్సెస్ ఉంది, ఆ డేటాబేసెస్ కావచ్చు. మొత్తం మీద ఒక చిన్న క్లూని పట్టుకొని మనము చాలా పెద్ద రికవరీ చేయడం జరిగింది. ఈ మధ్యన మీరు చూస్తే సురక్ష అనే కార్యక్రమం మనం చేపట్టాం. ఈ రోజు వరకు దాదాపు 1050 కెమెరాస్ ఇన్స్టాల్ చేసి మనము వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నాము. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే సీసీ కెమెరా డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడ సిటీకి సీసీ కెమెరా డెన్సిటీ పెంచే ధ్యేయంగా పోలీస్ శాఖ ముందుకు పోతా ఉంది. ఇందులో గత 2025లో జనవరి 1 నుంచి చాలా అఫెన్సెస్ జరిగాయి. ప్రతి అఫెన్స్ కూడా డిటెక్ట్ అవుతా ఉంది. అది చాలా సంతోషం. ఇది ఒకటే కాదు, వాస్తవానికి ఈ మధ్యన ఒక కేసులో బస్సులో నుంచి ఒక బ్యాగ్ కొట్టేసి అందులో దాదాపు 26-27 లక్షల 26-27 lakhs వర్త్ గోల్డ్ పోతే ఇమీడియట్గా 24 hours మనం పట్టుకోవడం జరిగింది. చైన్ స్నాచర్స్ పట్టుకున్నాము. ఈ మధ్యన మన దీంట్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక చిన్న బిడ్డను కిడ్నాప్ చేసిన సందర్భంలో దాంట్లో కూడా మనము ఇమీడియట్గా వితిన్ 5-6 hours పోలీస్ శాఖ దాన్ని కనిపెట్టడం జరిగింది. సో ప్రతి అఫెన్స్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాము. ప్రతి అఫెన్స్ ఈ మధ్యన దొంగతనాలు ముఖ్యంగా కృష్ణాంగ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టూరా దాదాపు ఒక 50-60 కెమెరాలు పెట్టడం జరిగింది. రైల్వే స్టేషన్లో పెట్టినాము. ఈరోజు కొన్ని రైల్వే స్టేషన్లో యశ్వంతపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకొన్ని ఈరోజు సీసీ కెమెరాలు పెట్టబోతున్నాము. బెస్ట్ రైల్వే స్టేషన్లో కూడా పెట్టగలుగుతున్నాం. ఎందుకంటే ఒక నేరస్తులకి ఒక భయం కలగాలి అనేది పోలీస్ శాఖ ధ్యేయం. ఈ సురక్ష పవర్ ఏదో చూపించాలి. సురక్షా కమిటీస్ ద్వారా మనము అద్భుతమైన ఫలితాలు సాధించాలి. డిటెక్షన్ అనేది గట్టిగా పెంచితేనే ప్రివెన్షన్ జరుగుతుందన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ముఖ్యంగా గ్రామానికి కూడా ఈ సీసీ కెమెరాలు విస్తరించాలనే ఆలోచనలో త్వరలోనే జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో సీసీ కెమెరా లేని గ్రామం లేకుండా చర్యలు చేపడుతున్నాము. ప్రతి గ్రామంలో కూడా ఒక కనీసం 4 సీసీ కెమెరాలు ఉన్న ధ్యేయంతో ముందుకు పోతున్నాము. చాలా అద్భుతంగా మనకు ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా అపార్ట్మెంట్స్ విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
ప్రతి అపార్ట్మెంట్ కూడా బయట కెమెరా పెట్టాలా, బయట కనీసం 3 కెమెరాలు బయట, అంటే లోపల కారిడార్స్లో వాళ్ళ ప్రైవేట్ స్పేసెస్లో పెట్టుకోవడం కాకుండా బయటకు పెడితే పరోపకారం. ఎందుకంటే నేను నా కెమెరా బయటకు పెడితే అది వేరే పక్కన ఉన్న అపార్ట్మెంట్ కావచ్చు, నైబర్హుడ్లో ఉన్న మన వ్యక్తికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని వేల కెమెరాలు మన దగ్గర ఉంటే ముద్దాయి ఆ కెమెరాని మాస్క్ చేయడమో లేదంటే వైర్స్ కట్ చేయడం చేసినా కూడా పక్కా అపార్ట్మెంట్ దొరికిపోతారు. వాస్తవానికి ఈ కేసు కూడా అదే అయింది. ఇక్కడ నేరస్తుడు కెమెరాకి ఒక మాస్క్ పెట్టేసి అదేవిధంగా కట్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. అయినా కూడా పక్క కెమెరాల్లో వీడు ఎర్టిగా కార్ వేసుకొని వస్తాడు. సో ఎర్టిగా కార్లో దానికి సంబంధించిన నెంబర్ అనేది నైట్ అయినా సరే మనకు ఒక ఏఎన్పిఆర్ కెమెరా ఉండము, ఆ ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ఉండము. సో దాని ద్వారా మనకు క్లూ రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా భారీ ఎత్తున 3,000 అపార్ట్మెంట్స్లో దాదాపు 9,000 కెమెరాలు, అంటే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక 10,000 కెమెరాలు నెక్స్ట్ జూన్ లోపల 10,000 కెమెరాలు పెట్టాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాము. త్వరలోనే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఈ కేసుకి సంబంధించి వాస్తవానికి ఈ A1, A2, A3 మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇచ్చుంటారు. ఇందులో దీప్ చంద్ర ప్రజాపతి అనేవాడు A1, తర్వాత A2, A3 కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మాయా జయప్రకాష్ పటేల్, సునీల్ కుమార్ సరోజ్, బ్రిజేష్ కుమార్ ఉగ్రా, మహేష్ కుమార్, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ పటేల్ అనే 6 మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 hours కానీ మనము లేట్ అయితే వీళ్ళు నేపాల్ అమ్మేస్తారు. ఇటువంటి కేసెస్ వాళ్ళు గోడౌన్స్ ఒక వ్యక్తి ఉన్నాడు, రంజిత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రంజిత్ అనే వ్యక్తి దేశంలో ఉన్న అన్ని సెల్ ఫోన్ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో వాటి లొకేషన్స్ తీసుకొని అతన్ని వీళ్ళకి డేటా ఇవ్వడము. ఇట్లా వేర్ హౌస్ ఒకటి ఉంది, మన ఇది గోడౌన్, ఇప్పుడు మనం ఏదైతే మనం మాట్లాడుతున్నాం అది గోడౌన్, ఎన్కేపాడులో ఉన్న వేర్ హౌస్ ఏదైతే ఉందో మొబైల్ ఫోన్స్ అంతా వేర్ హౌస్, అది ఇట్స్ నాట్ మొబైల్ షాప్. ఇటువంటి వేర్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయనే డేటా వాడు పెట్టుకున్నాడు. సో వాడు చేసి ఈ A2 and A3కి పలానా దగ్గర ఒక వేర్ హౌస్ ఉందని చెప్పేసి చెప్పడము. సో అందరు కలిసి 6 మంది ఇక్కడ రావడము, అక్కడ ఇది కొట్టేసి తీసుకెళ్లే క్రమంలో నేపాల్లో అమ్మేసే ఉద్దేశంలో ఉన్నారు. సో A7 రంజిత్ను కూడా యూపీ పోలీసు అదేవిధంగా బీహార్ పోలీస్ వారి గురించి వెతుకుతున్నారు. సో చాలా చక్కటి సమన్వయంతో ఈరోజు ఈ కేసును ఛేదించిన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డీసీపీ గౌతమి సాలి గారు కావచ్చు, డీసీపీ తిరుమలేష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా క్రైమ్ అడిషనల్ డీసీపీ రాజారావు కావచ్చు, అదేవిధంగా సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర్ కావచ్చు, సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ రామ్ కుమార్, అదేవిధంగా మన పట్టమట్ట పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్, ఏసీపీ సెంట్రల్ దామోదర్ కావచ్చు, అందరూ కూడా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళి ఈ కేసును ఛేదించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒకవైపున సాంకేతికతను గట్టిగా ఉపయోగించుకోవాలా, డ్రోన్స్ను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, డ్రోన్స్ వచ్చిన తర్వాత క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో ఒక కమిషనరేట్లో ఒక సుస్థిరమైన వాతావరణము, అదేవిధంగా భద్రమైన వాతావరణం కల్పించేలాగా చర్యలు చేపడుతున్నాము. చాలా సంతోషం. ఇటువంటి కేసెస్ ఇంకా ఛేదించాలా, నేరస్తుడు విజయవాడ కమిషనరేట్లో నేరం చేయాలంటేనే భయపడాలా అన్న దీంతో వెళ్తున్నాము. అదేవిధంగా గంజా మీద కూడా ఈగల్ వెహికల్స్, మీకు అందరికి తెలుసు, ఈగల్ వెహికల్స్ గట్టిగా తిరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ ప్రజల శ్రేయస్సు గురించి, అదేవిధంగా ప్రజల భద్రత గురించి, ప్రజాసేవలో మేము ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.